అందరికీ నమస్కారం. దిస్ ఇస్ లలితశ్రీ. ఇవాళ మనం హిందూ సక్సెషన్ యాక్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. సో హిందూ సక్సెషన్ యాక్ట్ అది ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది? 17 జూన్ 1956లోకి ఫోర్స్లోకి వచ్చింది. సో ఈ సక్సెషన్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్ ఏదైతే ఉందో అది మనకి రావ్ కమిటీ బిల్ అని ఆ బిల్లు ద్వారా అది మనకి వచ్చిందనమాట. ఇది దేనికి సంబంధించింది అంటే ఇంటర్స్టేట్ సక్సెషన్కి సంబంధించింది. సో ఇంటర్స్టేట్ సక్సెషన్ అంటే ఏంటి? ఇంటర్స్టేట్ సక్సెషన్ అంటే ఎప్పుడైతే సక్సెషన్ అనేది ఒక ప్రాపర్టీకి సంబంధించి విల్లు ద్వారా కాకుండా హెయిర్స్కి ఒకవేళ ప్రాపర్టీ అనేది వెళ్తే దాన్ని ఇంటర్స్టేట్ సక్సెషన్ అంటాం. అంటే ఎవరైతే ఒక పార్ట్నర్ ఉంటారో లేదంటే ఎవరైతే పర్సన్ ఒక వ్యాలిడ్ విల్ అనేది చేయకుండానే ఆయన ఎక్స్పైర్ అయిపోతే, సో ఆయన హెయిర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ప్రాపర్టీని ఇంటర్స్టేట్ సక్సెషన్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. సో అయిపోతే ఈ రావ్ కమిటీ బిల్ 1948లో ఫస్ట్గా మనకి ఇంటర్స్టేట్ సక్సెషన్ కోసం డీల్ చేయడం జరిగింది. సో ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ ఏదైతే ఉందో అది మనకి మితాక్షర అలానే దయాబాగా స్కూల్స్ ఎవరైతే హిందూస్ ఫాలో అవుతారో వాళ్ళకి అప్లై అవుతుంది. అలానే ఎవరైతే అలియ సంతాన, నంబూదిరి, మరుమ కట్టాయం లాస్ ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ రాకముందు ఫాలో అయ్యేవారో వాళ్ళకు కూడా ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది అప్లై అవుతుంది. అలానే ఇది మనకి ఏ ప్రపోజల్ ద్వారా వచ్చింది అంటే 174th రిపోర్ట్ ఎవరిచ్చారు? లా కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. దేనికోసం? అది కూడా ప్రాపర్టీ రైట్స్ ఆఫ్ విమెన్. దానికి సంబంధించి ఏదైతే లా కమిషన్ ఇచ్చిందో సో ఆ ప్రపోజల్ మీద మనకి ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ అయితే ఫోర్స్లోకి రావడం జరిగింది. సో హిందూ సక్సెషన్ యాక్ట్ 17 జూన్ 1956లో ఫోర్స్లోకి వచ్చింది. సో చూస్తే ఫస్ట్ సెక్షన్ విచ్ ఇస్ షార్ట్ టైటిల్ ఎక్స్టెంట్ అండ్ కమెన్స్మెంట్. సో ఈ యాక్ట్ అనేది ఆల్మోస్ట్ 1, 2 and 4 సెక్షన్స్ అనేవి సేమ్ మన హిందూ మ్యారేజ్ యాక్ట్లానే ఈక్వలెంట్గానే ఉంటాయి. సో ఈ యాక్ట్ ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చిందో చెప్పాం. సో ఇది ఎక్స్టెండ్స్ హోల్ ఆఫ్ ది ఇండియాకి ఇదైతే ఎక్స్టెండ్ అవుతుంది. అలానే సెక్షన్ 2 సేమ్ హిందూ మ్యారేజ్ యాక్ట్లానే అప్లికేషన్ ఆఫ్ ద యాక్ట్. సో ఇది హిందూస్ ఎవరైతే వీరశైవ, లింగాయత్, బ్రహ్మో, ప్రార్థన, ఆర్య సమాజ్ ఈ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ హిందూస్తో పాటుగా బుద్ధిస్ట్, సిక్స్, జైన్ వీళ్ళకి అప్లై అవుతుంది. అలానే ఎవరైతే పర్సన్స్ మొహమ్మడన్స్ కాదు, లేదంటే పార్సీస్ కాదు, క్రిస్టియన్స్ కాదు, సో వీళ్ళకి కూడా అప్లై అవుతుంది. సో ఎవరికైతే అప్లై అవ్వదు? మొహమ్మడన్స్కి, పార్సీస్కి, క్రిస్టియన్స్కి ఇది అప్లై అవ్వదు. అలానే ఇది లెజిటిమేట్ చిల్డ్రన్కి, ఇల్లెజిటిమేట్ చిల్డ్రన్కి కూడా అప్లై అవుతుంది. వాళ్ళ బోత్ పేరెంట్స్ హిందూస్ అయి ఉండొచ్చు, లేదా ఒక పేరెంటే హిందూ అండ్ ఆ పర్సన్ ఆ చైల్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన హిందూ కస్టమ్స్ ప్రకారంగా పెరిగారు అనమాట. అది కూడా TCGF అంటే ట్రైబ్ కమ్యూనిటీ గ్రూప్ ఫ్యామిలీ ద్వారా ఆయన్ని పెంచడం జరిగింది. లేదంటే ఆయన కన్వర్ట్ లేదంటే రీకన్వర్ట్ అంటే కన్వర్షన్ అయ్యారు మన హిందూయిజంలోకి, లేదంటే ముందు వేరే రిలీజియన్లో కన్వర్ట్ అయ్యి మళ్ళీ తిరిగి హిందూయిజంలో కన్వర్ట్ అయ్యారు. సో అలాంటి పర్సన్స్ కూడా ఇది అప్లై అవుతుంది. రీకన్వర్ట్ ఎందులోకి అయ్యారు? హిందూ, బుద్ధిస్ట్, సిక్, జైన్, సో వీటిలోకి ఈ రిలీజియన్స్లోకి కన్వర్ట్ అయితే అయ్యారు. సో అలానే మనకి ఆల్రెడీ చెప్పినట్టు ఆర్టికల్ 366లో క్లాస్ 25 ఏదైతే ఉంటుందో అందులో మనకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ లిస్ట్ అనేది ఇస్తారు. సో ఆ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి మన హిందూ సక్సెషన్ యాక్ట్ కూడా వాళ్ళకి అప్లై అయితే అవ్వదు అన్లెస్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనేవాళ్ళు బై నోటిఫికేషన్ ఇన్ ద అఫీషియల్ గెజెట్లో ఇవ్వాలన్నమాట. లైక్ వాళ్ళకి ఈ యాక్ట్ అనేది అప్లై అవుతుంది అని చెప్పి. సో మనకి రీసెంట్గా 2025లో ఒక కేసు అయితే వచ్చింది. ఆ కేసు ఏంటంటే నవాంగ్ అండ్ అనదర్ వర్సెస్ బహదూర్ అండ్ అదర్స్. సో నవాంగ్ NAWANG నవాంగ్ అండ్ అదర్ వర్సెస్ బహదూర్ BAHADUR బహదూర్ అండ్ అదర్స్. సో ఇది అక్కడ రాసేసుకోండి. ఈ కేసులో స్పెసిఫిక్గా ఏమని చెప్పారంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది అప్లై అవ్వదు అని చెప్పడం జరిగింది. అలానే హిందూ అనే వర్డ్ ఎక్కడైనా వస్తే అది ఓన్లీ హిందూకే రిఫర్ అయినట్టు కాదు, బుద్ధిస్ట్కి, సిక్స్కి, జైన్స్కి కూడా అది రిఫర్ అయినట్టు అయిపోతాయి. తర్వాత మనకి సెక్షన్ 3కి వచ్చేసరికి డెఫినేషన్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్. సెక్షన్ 3లో ఫస్ట్ డెఫినేషన్ ఏంటి? యాగ్నేట్. సో యాగ్నేట్ అంటే ఏంటి? వన్ పర్సన్ ఇంకొక పర్సన్కి యాగ్నేట్ అవుతారు ఎప్పుడు? ఇద్దరు కూడా బ్లడ్ కానీ అడాప్షన్ ద్వారా కానీ రిలేట్ అవ్వాలి. అది కూడా హోలీ త్రూ మేల్స్ అంటే త్రూ అవుట్ ద మేల్ లైన్లో అనమాట. లైక్ ఫాదర్స్ బ్రదర్, గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఇలా ఒక మేల్ లైన్లో రిలేట్ అయితే వాళ్ళని యాగ్నేట్స్ అంటారు. అలానే వచ్చేసరికి అలియ సంతాన లా. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే 3 clause 1 clause B ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 డిఫైన్స్ అలియ సంతాన లా. సో ఇక్కడ మనకి యాగ్నేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్ అనమాట.
ఇక్కడ మనకి మెయిన్స్కి మెయిన్గా వచ్చేది యాగ్నెట్ ఒకటి, కాగ్నెట్ ఒకటి, అలానే ఫుల్ బ్లడ్, హాఫ్ బ్లడ్, యూట్రిన్ బ్లడ్ ఒకటి. హెయిర్ ఇంటర్స్టేట్ కూడా చూసుకోండి. లైక్ అదే ఇంటర్స్టేట్ కోసం అడిగితే మీరు ఇంటర్స్టేట్ డెఫినేషన్ని కోట్ చేస్తే వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ మనకి యాగ్నెట్ అయింది కదా. ఇప్పుడు అలియా సంతానా లా అంటే ఏంటి? అలియా సంతానా లా అంటే ఎవరైతే పర్సన్స్ ఈ యాక్ట్ కానీ ఒకవేళ ఫోర్స్లోకి రాకపోతే మద్రాస్ అలియా సంతానా లా 1949తో లేదంటే కస్టమరీ అలియా సంతానా లాతో గవర్న్ అవుతారు. ఈ యాక్ట్ అంటే హిందూ సెక్షన్ యాక్ట్ అనేది ఫోర్స్లోకి రాకపోతే. సో వాళ్ళకి ఈ అలియా సంతానా లా అనేది అప్లై అవుతుందన్నమాట. సో అయిపోతే కాగ్నెట్. కాగ్నెట్ అంటే ఏంటి? వన్ పర్సన్ ఈజ్ సెట్ టు బి కాగ్నెట్ ఆఫ్ అనదర్ అనమాట. ఎప్పుడు కాగ్నెట్ అవుతారు? వాళ్ళు ఇద్దరు బ్లడ్ కానీ అడాప్షన్ ద్వారా కానీ రిలేట్ అవుతారు. నాట్ హోన్లీ త్రూ మేల్స్. నాట్ హోన్లీ త్రూ మేల్స్ అంటే ఓవరాల్గా ఒక మేల్ లైన్తో వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉంటారు. మధ్యలో ఒక ఫీమేల్ ఇంటర్వెన్షన్ అనేది ఉంటుంది. అంటే దెర్ మస్ట్ బి అట్లీస్ట్ వన్ ఫీమేల్ అనేవారు ఇంటర్వ్యూన్ అవ్వాలన్నమాట. ఆ లైన్లో అట్లీస్ట్ ఒక ఫీమేల్ అయినా ఇంటర్వ్యూన్ అయితే అప్పుడు వాళ్ళని మనం కోగ్నేట్స్ అంటాం. మ్యాగ్నెట్స్ అనం కోగ్నేట్స్ అంటాం. ఇప్పుడు మనం ముందు చెప్పినట్టుగా 3 clause 1 clause C ఆఫ్ హిందూ సెక్షన్ యాక్ట్ డిఫైన్స్ కాగ్నేట్ అండ్ ఇట్ రన్స్ యాజ్ ఫాలోస్. అలా మీరు స్టార్ట్ చేసే మెయిన్స్కి అప్పుడు డెఫినేషన్ ఏదైతే ఉందో అది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అలానే సెక్షన్ 3 clause 1 clause G మనకి కస్టమ్ అండ్ యూసేజ్ కోసం చెప్తుంది. ముందు చెప్పినట్టుగానే సేమ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ లానే ఇక్కడ కూడా అది కంటిన్యూస్గా ఉండాలి, యూనిఫామ్గా ఉండాలి, లాంగ్ టైం అబ్జర్వ్ అయి ఉండాలి. అలానే ఫోర్స్ ఆఫ్ లా అనేది ఉండాలి. ఎవరి మధ్యన? హిందూస్ మధ్యన ఫోర్స్ ఆఫ్ లా ఉండాలి. అలానే అది ఒక లోకల్ ఏరియాలో కానీ లేదంటే TCGF అంటే ట్రైబ్ కమ్యూనిటీ గ్రూప్ ఫ్యామిలీలో కానీ అది అబ్జర్వ్ అయి ఉండాలి. అలానే అది సర్టైన్గా ఉండాలి, అన్రీజనబుల్గా ఉండకూడదు, పబ్లిక్ పాలసీ ఏదైతే ఉందో దానికి అపోజిట్గా కూడా ఉండకూడదు. ఇన్ కేస్ ఒక ఫ్యామిలీ కానీ ఆ లాని ఆ కస్టమ్ కింద ఫాలో అవుతుంది, ఒక కస్టమ్ని ఫాలో అవుతుంది అంటే ఆ ఫ్యామిలీ అనేది కంటిన్యూస్గా ఆ కస్టమ్ని అబ్జర్వ్ చేసి ఉండాలి. మధ్యలో బ్రేక్ అనేది పడకూడదు అనమాట. లైక్ కంటిన్యూస్గా అబ్జర్వ్ చేసి ఉండాలి. అయిపోతే ఇక్కడ మనకి 3 clause 1 clause E. ఇక్కడ మనకి ఫుల్ బ్లడ్ అండ్ హాఫ్ బ్లడ్ కోసం చెప్పడం జరుగుతుంది, అండ్ యూట్రిన్ బ్లడ్ కోసం కూడా. అక్కడ మన హిందూ మ్యారేజ్ యాక్ట్లో 3 clause C ఏమో ఫుల్ బ్లడ్ హాఫ్ బ్లడ్, 3 clause D ఏమో యూట్రిన్ బ్లడ్. ఇక్కడ 3 clause 1 clause E. అది బేసిక్ డిఫరెన్స్. సేమ్ డెఫినేషన్సే బట్ సెక్షన్ నెంబరింగ్ అనేది మారుతుంది, చిన్న వేరియేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే అక్కడనే 2 persons అనేవాళ్ళు మనకి ఫుల్ బ్లడ్తో రిలేట్ అవుతారు. ఎప్పుడు అంటే కామన్ యాన్సిస్టర్ ఉన్నారు, సేమ్ వైఫ్ అయితే ఫుల్ బ్లడ్. అదే హాఫ్ బ్లడ్ అయితే కామన్ యాన్సిస్టర్, డిఫరెంట్ వైఫ్స్. అదే యూట్రిన్ బ్లడ్ అయితే కామన్ యాన్సిస్ట్రెస్, అలానే డిఫరెంట్ హస్బెండ్స్ అనమాట. ఇక్కడ మనకి యాన్సిస్టర్ అంటే ఫాదర్ అని రిఫరెన్స్ తీసుకోవచ్చు, అలానే యాన్సిస్ట్రెస్ అంటే మదర్ అని రిఫరెన్స్ తీసుకోవచ్చు. అలానే హెయిర్ 3 clause 1 clause F. హెయిర్ అంటే ఎవరు అంటే ఇక్కడ మనకు వచ్చేసరికి హెయిర్ అంటే ఎవరైనా పర్సన్, మేల్ అయి ఉండొచ్చు లేదంటే ఫీమేల్ అయినా ఉండొచ్చు. ఎవరైతే ఎంటైటిల్ అవుతారో ప్రాపర్టీని తీసుకోవడానికి ఇంటర్స్టేట్ సక్సెషన్ ద్వారా అనమాట ఈ యాక్ట్ ప్రకారం. సో వాళ్ళు హెయిర్. అలానే 3 clause 1 clause G. ఇంటర్స్టేట్ అంటే ఎవరు? ఒక పర్సన్ అనేవారు ఇస్ డీమ్డ్ టు డై ఇంటర్స్టేట్. ఎప్పుడైనా ఇంటర్స్టేట్గా చనిపోయినప్పుడు అంటే ఇందాకలే చెప్పాను కదా, వాళ్ళు వ్యాలిడ్గా ఒక టెస్టమెంటరీ డిస్పోజిషన్ అనేది చేయలేదు. ఇక్కడ టెస్టమెంటరీ డిస్పోజిషన్ అంటే టెస్టమెంట్ అంటే విల్. సో ఒక విల్ అనేది లేకుండా ఎవరైతే పర్సన్ ఎక్స్పైర్ అయిపోతారో సో ఆయన మనం డీమ్ చేస్తాం అంటే మనం అనుకోవచ్చు ఆయన ఇంటర్స్టేట్గా చనిపోయారు, ఎందుకంటే ఆయన విల్ అనేది వ్యాలిడ్ విల్ అనేది ఆయన క్రియేట్ చేయకుండా చనిపోయారు కాబట్టి. సో అయిపోతే 3 clause 1 clause H. ఇందులో ఏంటంటే మర్మ కట్టాయంలో అంటే ఏంటి? ఒకవేళ ఈ యాక్ట్ అనేది అంటే హిందూ సెక్షన్ యాక్ట్ అనేది ఫోర్స్లోకి రాకపోతే ఎవరైతే పర్సన్స్ మద్రాస్ మర్మ కట్టాయం యాక్ట్ 1932తో గవర్న్ అవుతారో, లేదంటే ట్రావెన్కోర్ నాయర్ యాక్ట్, ట్రావెన్కోర్ ఎజ్జావా యాక్ట్, ట్రావెన్కోర్ నంజినాడ్ వెల్లాలా యాక్ట్, అలానే ట్రావెన్కోర్ క్షత్రియ యాక్ట్, అలానే ట్రావెన్కోర్ కృష్ణవాక మరుమ కత్తాయి యాక్ట్, లేదంటే కొచ్చిన్ మరుమ కత్తాయం యాక్ట్, లేదంటే కొచ్చిన్ నాయర్ యాక్ట్, ఇలా వేరే యాక్ట్ ద్వారా గవర్న్ అవుతారు ఈ హిందూ సెక్షన్ యాక్ట్ రాకపోతే. సో అది మరుమ కట్టాయంలో. సో ఇది లైక్ ప్రిలిమ్స్కి కూడా అడగలేదు ఇప్పుడు వరకు, అలానే మెయిన్స్కి కూడా అడగలేదు. జస్ట్ సెక్షన్ నెంబరింగ్ అనేది చూసుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా 8 యాక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఈ మర్మ కట్టాయం లా ఏదైతే ఉందో ఫీమేల్ లైన్లో వచ్చేదన్నమాట, అదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే పర్సన్ మనకి హూ బిలాంగ్ టు ఎనీ కమ్యూనిటీ, ఏదైనా కమ్యూనిటీకి సంబంధించి ట్రావెన్కోర్ కానీ లేదంటే కొచ్చిన్ కానీ మద్రాస్లో కానీ వాళ్ళు డొమిసైల్ అయ్యి ఉంటే 1 November 1956 కల్లా, అలానే ఎవరైతే గవర్న్ అవుతున్నారో
ఇన్హెరిటెన్స్ అనేది మనకి ఇన్హెరిటెన్స్ అనేది ఎలా వస్తుంది అంటే ఒక ఫీమేల్ లైన్ ద్వారా మనకి ఈ మరుమ కట్టాయం లాలో అయితే వస్తుంది. ఇందులో ఈ మరుమ కట్టాయం లాలో ఎవరుండరు అంటే డస్ నాట్ ఇంక్లూడ్ అలియ సంతానా లా. సో అక్కడ అలియ సంతానా లా అనేది ఒకటి డిఫరెంట్ యాక్ట్ అనమాట. అక్కడ 1949 మద్రాస్ అలియ సంతానా లా అన్నాం కదా, ఇక్కడ మరుమ కట్టాయంలో అలియ సంతానా అనేది ఇంక్లూడ్ అయితే అయ్యి ఉండదు. అయిపోతే నెక్స్ట్ 3 clause 1 clause ఐలో నంబూదిరి లా. సో నంబూదిరి లా అంటే ఏంటి అంటే అది కూడా ఒక సిస్టమ్ ఆఫ్ లాయే. ఒకవేళ ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది ఫోర్స్లోకి రాకపోతే మనకి మద్రాస్ నంబూదిరి యాక్ట్ 1932లో వాళ్ళకి సక్సెషన్ అనేది గవర్న్ అవుతుంది, లేదా కొచ్చిన్ నంబూదిరి యాక్ట్, లేదా ట్రావెన్కోర్ మలయాళ బ్రాహ్మిన్ యాక్ట్. సో ఇలా వాళ్ళకి అప్లై అవుతుంది ఒకవేళ మనకి హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది ఫోర్స్లోకి రాకపోతే. సో ఇది కూడా లైక్ బేసిక్గా చదువుకోండి, ఇస్తే ప్రిలిమ్స్లో మేబీ చెప్పలేం, లైక్ ఎక్కడెక్కడి నుంచో ఇచ్చినప్పుడు స్కోప్ అయితే ఉండొచ్చు. సో జస్ట్ ఒక నాలెడ్జ్ అయితే ఉండాలి, బట్ ఇన్ డెప్త్గా వెళ్ళి మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అలానే 3 clause 1 clause జేలో రిలేటెడ్ అంటే ఏంటైతే అంటే రిలేట్ అయ్యారు ఎలాగా, లెజిటిమేట్ కిన్షిప్. లెజిటిమేట్ అంటే తెలుసు కదా, లైక్ డ్యూరింగ్ ద సబ్సిస్టెన్స్ ఆఫ్ మ్యారేజ్ ఒక లెజిటిమేట్ చైల్డ్ పుడతారు కదా, అలా లెజిటిమేట్ కిన్షిప్ అనేది ఉండాలి. అంటే రిలేషన్ బిట్వీన్ మెంబర్స్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీని మనం కిన్షిప్ అని అయితే అంటామన్నమాట. ఎగ్జాంపుల్ వైఫ్ హస్బెండ్ రిలేషన్షిప్ అని మనం తీసుకోవచ్చు. సో అలానే ఇల్లెజిటిమేట్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలేటెడ్ టు దేర్ మదర్స్, వాళ్ళ మదర్స్కి వాళ్ళు రిలేట్ అయినట్టు. అలానే వాళ్ళకి వాళ్ళు అంటే ఇప్పుడు 2 చిల్డ్రన్ ఉంటే వాళ్ళకి వాళ్ళు రిలేట్ అవుతారు, అలాగే వాళ్ళ మదర్తో పాటు వాళ్ళు రిలేట్ అవుతారు. అదే లెజిటిమేట్ డిసెండెంట్స్ షల్ బి డీమ్డ్ టు రిలేట్ టు దెమ్ అంటూ వన్ అనదర్ అనమాట. సో అయిపోతే ఈ యాక్ట్లో కంటెక్స్ట్ అనేది అదర్వైజ్ చెప్పకపోతే ఎక్కడైతే మస్కులిన్ జెండర్ ఉంటుందో షల్ నాట్ బి టేకెన్ టు ఇంక్లూడ్ ఫీమేల్స్ అని చెప్పారు, కానీ ఆఫ్టర్ మనకి 2005 అమెండ్మెంట్ యాక్ట్ హిందూ సెక్షన్ యాక్ట్లో ఏదైతే వచ్చిందో అది ఈ ఇప్పుడు ఏదైతే ఫీమేల్స్ ఇంక్లూడ్ చేయరన్నారో ఆ ఐడియాలజీని అయితే రివర్స్ చేసింది. ఇప్పుడు ఎక్కడైతే మేల్స్ అనేవాళ్ళు మేల్ అనేది మనం మెన్షన్ చేస్తాం అక్కడ ఫీమేల్ కూడా ఉంటారని మనకి సెక్షన్ 6లో అయితే చెప్పడం జరిగింది. సో అది మనం నెక్స్ట్ క్లాస్లో ఫర్దర్గా తెలుసుకుంటాం. సో ఇప్పుడు ఇందులో చెప్పినట్టు ఇప్పుడు ఫీమేల్స్కి రిఫరెన్స్ అనేది లేదు అనడానికి లేదు. సెక్షన్ 6 ప్రకారం ఫీమేల్స్ కూడా ఈ యాక్ట్ అనేది వర్తిస్తుంది. అలానే సెక్షన్ 4లో మనకి ఏం చెప్తున్నారు అంటే ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ అని చెప్తున్నారు. ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద యాక్ట్ కదా, సేమ్ ఇది కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్లోనే. ఇక్కడ కూడా ఏ టెక్స్ట్ కానీ రూల్ కానీ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హిందూ లా కానీ లేదంటే కస్టమ్కి సంబంధించి కానీ యూసేజ్కి సంబంధించి కానీ ఈ యాక్ట్ రాకముందు ఏదైతే ఫోర్స్లో ఉందో అవన్నీ కూడా సీజ్ అయిపోతాయి, ఇంకా అవి ఫోర్స్లో అయితే ఉండవన్నమాట ఈ యాక్ట్ ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి. అలానే ఈ యాక్ట్ రాకముందు ఏదైనా ఒక లా ఫోర్స్లో ఉండి అది ఇన్ కేస్ ఇన్కన్సిస్టెంట్గా ఉంటే అంటే ఈ యాక్ట్తో రెజొనెన్స్ అయితే అవ్వట్లేదు ఈ యాక్ట్తో, సో దీనికి కాంట్రడిక్టింగ్గా ఉంది, దీనికి అగెయిన్స్ట్గా ఉంది, అప్పుడు అలాంటి లాని కూడా మనం లైక్ అది కూడా సీజ్ టు అప్లై అంటే అది కూడా ఇంకా అప్లై అవ్వదన్నమాట. ఓన్లీ మన హిందూ సెక్షన్ యాక్ట్ అనేది మాత్రమే అప్లై అయితే అవుతుంది. ఓకే, దట్స్ ఇట్ ఫర్ నౌ. ఇన్ ద నెక్స్ట్ సెషన్ వీ విల్ కంటిన్యూ ఫ్రమ్ sections 5. Whether you completed Hindu Marriage Act completely or not, do mention in the comments. It will be glad for me to know if you are able to complete Hindu Marriage Act in the time which I completed it. Thank you.